అందరికి నమస్తే. ఎస్సీ వర్గీకరణ పైన ప్రభుత్వం పిల్లి మొగ్గలు స్టార్ట్ చేసింది. నిజానికి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన రోజైతే అసెంబ్లీలో జరిగిన సీన్ చూస్తే ఇక అన్ని రాష్ట్రాల కన్నా ముందు తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయబోతున్నామని చెప్పిండ్రు. అసలు ఇప్పటికే వచ్చిన నోటిఫికేషన్తో పాటు రాబోయే నోటిఫికేషన్లకు ఇక ఎస్సీ వర్గీకరణతోనే మేము చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. తీరా చూస్తే ఎస్సీ వర్గీకరణ పైన ఒక కమిటీ వేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటిదాకా వేసిన ఏ కమిటీలు ఏ డిపార్ట్మెంట్ వేసినాయి, తర్వాత ఏ విషయం మీద వేసినా ఏ కమిటీ కూడా ఇప్పటిదాకా రిపోర్ట్ చేయలేదు. అవన్నీ కూడా కోల్డ్ స్టోరేజ్లో ఉన్నట్టున్నాయి. ఇప్పుడు ఏమైందంటే కన్వీనర్గా ఎస్సీ సంక్షేమ శాఖ సెక్రటరీ ఉంటారంట. తర్వాత చైర్మన్గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కో చైర్మన్గా దామోదర రాజనరసింహ, తర్వాత శ్రీధర్ బాబు, పొన్నం, సీతక్క, మల్లు రవి, వీళ్ళంతా ఈ ఎస్సీ వర్గీకరణ పైన స్టడీకి కమిటీ అంట. ఈ కమిటీలో 6 మంది సభ్యులు ఉన్నారంట. ఇప్పుడు ఆల్రెడీ మనం సెప్టెంబర్లో ఉన్నాం. నిజానికి సెప్టెంబర్లో వాళ్ళు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ప్రకారం కొన్ని నోటిఫికేషన్ రావాల్సింది, తర్వాత అక్టోబర్లో కొన్ని రావాల్సింది, నవంబర్లో కొన్ని రావాల్సింది. ఎస్సీ వర్గీకరణ తేలకుండా, అంటే ఎస్సీ వర్గీకరణ అమలుపై నిర్ణయం తీసుకోకుండా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ డిసిషన్ తీసుకున్న తర్వాతనే ఇక్కడ ప్రభుత్వం దాని అమల్లోనికి తీసుకున్న తర్వాతనే జాబ్ నోటిఫికేషన్ వేయాలి. లేకపోతే మాదిగలకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఎస్సీ వర్గీకరణ అమలు చేయకపోతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత కూడా తెలంగాణలో ముఖ్యంగా దళితుల్లో తీవ్రమైన అసంతృప్తి రేగే అవకాశం ఉంటుంది. అయితే నిజానికి ఆ రోజు సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన రోజు అయితే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్పీచ్ కానీ, దళిత ఎమ్మెల్యేలందరూ రేవంత్ రెడ్డికి సన్మానం చేసిన తీరు, అవన్నీ చూస్తే అన్ని రాష్ట్రాల కన్నా ముందే అమలు చేస్తామన్న తీరు చూస్తే బహుశా ఇంకా ఎంబడే అమలుకి వస్తుందేమో అన్నట్టు కూడా కనిపించింది వాతావరణం. కానీ తీరా చూస్తే హైకమాండ్ ఒక మెలికబెట్టింది. అసలు ఇప్పటిదాకా ఏఐసిసి ఎస్సీ వర్గీకరణ పైన ఏ అంశాన్ని తేల్చలేదు. ఇక్కడ కేవలం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం కాదు, అధిష్టానం నిర్ణయం తీసుకుంటేనే తెలంగాణలో కాంగ్రెస్ ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తుంది. కానీ ఇప్పటి వరకు హైకమాండ్ ఇప్పటిదాకా దాని అంశం పైన ఏ నిర్ణయం తీసుకోలేదు. దీనిలో ఉన్న స్టేక్ హోల్డర్స్ అందరినీ పిలిచి, అందరినీ సంప్రదించి, అందరితో మాట్లాడిన తర్వాత మేము ఎస్సీ వర్గీకరణ పైన మా అభిప్రాయం చెప్తామని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పిండ్రు. ఆ రోజు రేవంత్ రెడ్డి అంశం కూడా ప్రస్తావించారు. ఆయన మల్లికార్జున ఖర్గే లేదు మేము రేవంత్ రెడ్డి చెప్తే కాదు, ఇక్కడ నుంచి అధిష్టానం ఏ ఇష్యూను చెప్తే, అంటే దానిపైన ఏ స్టాండ్ చెప్తే రాష్ట్రాలు, ముఖ్యమంత్రులు, పార్టీ ప్రెసిడెంట్లు అందరూ అదే స్టాండ్ మీద నిలబడి ఉంటుంది. మేము ఇంకా ఏఐసిసిగా మేము దీనిపైన ఇంకా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎస్సీ వర్గీకరణ మా స్టాండ్ చెప్పలేదన్నారు. ఇప్పటి వరకు దాదాపు 3 months అయిపోయింది. ఏఐసిసి ఎస్సీ వర్గీకరణ పైన స్టాండ్ చెప్పలేదు. ఇప్పుడు తెలంగాణ కూడా ప్రభుత్వం డైలమాలో పడింది. అందుకే బహుశా ఈ 6 సభ్యులతో సంబంధించిన మంత్రులతో సంబంధించిన ఒక కమిటీని వేసి వీళ్ళు స్టడీ కమిటీ అని వేసిండ్రు. నిజానికి ఇట్లాంటి కమిటీలు చాలా వీటిని ధరణి మీద ఒక కమిటీ వేసిండ్రు, లెక్క తెలుసలేదు. తర్వాత రైతు భరోసా పైన ఒక కమిటీ వేసిండ్రు, మంత్రివర్గ ఉపసంఘం అనేసిండ్రు. ఇప్పటిదాకా ఆ మంత్రివర్గ ఉపసంఘం కూడా ఏమీ తేల్చలేదు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. 317 జీవో మీద కమిటీ వేసిండ్రు, అది ఇంకా మధ్యలో నడుస్తూనే ఉంది. ఇట్లాంటి గురుకుల మీద ఒక కమిటీ వేసారు, అది నడుస్తూనే ఉంది. ఇట్లా చాలా కమిటీలు వేసారు. ఏ కమిటీ కూడా ఇప్పటిదాకా కొసకెళ్ళలేదు. అవన్నీ కూడా మధ్యలో ఉన్నాయి. 100 రోజుల్లోనే రిపోర్ట్లు ఇస్తాయని కూడా ఇప్పటిదాకా వెళ్ళి. రైతు భరోసా మీద అయితే జూలై 15కు శ్రీధర్ బాబు కమిటీ రిపోర్ట్ చేయాల్సింది. జూలై 15 పోయి ఆగస్టు 15 పోయి సెప్టెంబర్ 15 దగ్గర వచ్చింది. ఇప్పటి వరకు ఆ కమిటీ రిపోర్ట్ కూడా చేయలేదు. ఇప్పుడు వీళ్ళు వేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్గా ఉన్న కమిటీకి కనీసం టైం బాండ్ కూడా లేదు. వీళ్ళు ఒక 100 రోజుల్లోనూ రిపోర్ట్ ఇస్తారనో, లేకపోతే 15 రోజుల్లో రిపోర్ట్ ఇస్తారనో ఒక టైం బాండ్ కూడా పెట్టలేదు. టైం బాండ్ పెట్టిన కమిటీలే ఇప్పటిదాకా రిపోర్ట్ చేయలేదు. ఈ టైం బాండ్ లేని కమిటీ ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ పైన ఎప్పుడు రిపోర్ట్ ఇస్తుందో తెలియదు. కానీ వీళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం వీళ్ళు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఇది. తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చిన జాబ్ క్యాలెండర్, ఫస్ట్ జాబ్ క్యాలెండర్ అయితే ఫిబ్రవరి 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్స్ ఎప్పుడు వేయాలంటే పాత నోటిఫికేషన్స్ కాకుండా కొత్త నోటిఫికేషన్ సెప్టెంబర్లో నోటిఫికేషన్ వేయాల్సింది. సెప్టెంబర్లో ల్యాబ్ టెక్నీషియన్, గ్రేడ్ 2 నర్సింగ్ ఆఫీసర్, స్టాఫ్ నర్సు, ఫార్మాసిస్టు, గ్రేడ్ 2 ఫార్మాసిస్టు, ఆయుష్, దీనికి సంబంధించి సెప్టెంబర్ 2024 ఈ నెలలో వాళ్ళు ఖచ్చితంగా నోటిఫికేషన్ వేయాలి. తర్వాత నవంబర్ 2024న ఇవన్నీ కూడా భర్తీ చేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్ ఆల్రెడీది ఇప్పటివరకు కమిటీ వేసినామని చెప్తున్నారు. మరి ఆ కమిటీ ఎప్పుడు రిపోర్ట్ చేస్తుంది? సెప్టెంబర్లో అయితే సాధ్యమయ్యే పని లేదు. తర్వాత అక్టోబర్లో ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్ట్ ఇన్ టీజీటీ ట్రాన్స్కో, తర్వాత టీజీ ఎన్పీడీసీఎల్ అండ్ టీజీ ఎస్పీడీసీఎల్ కరెంటు డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు వేయాలి. అక్టోబర్ 2024 అంటే నెక్స్ట్ మంత్ వరకు రిపోర్ట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తలేవు. గెస్టెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ అక్టోబర్ 2024. తర్వాత నవంబర్, మళ్ళీ అక్టోబర్లో ఉన్నాయి. గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ఉన్నాయి. తర్వాత నవంబర్ 2024 టీచర్స్ టెట్ ఇవన్నీ ఉన్నాయి.
కాబట్టి వీళ్ళు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇగో జనవరి, ఫిబ్రవరి చాలా ఉన్నాయి. ప్రతి నెలలో ఏప్రిల్ ప్రతి నెలలో జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తామని వీళ్ళు ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చిండ్రు. గతంలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఫెయిల్ అయిపోయింది. పేపర్లలో యాడ్స్ వరకు మిగిలిపోయినాయి. ఆ నోటిఫికేషన్స్ టైంకి రాలేదు. ఫిబ్రవరి 1 రోజు గ్రూప్ 1 నోటిఫికేషన్ రాలేదు. అయితే ఇప్పుడు ఇచ్చిన ఈ జాబ్ నోటిఫికేషన్ అయినా ఒరిజినలా అని ఒక డౌట్, అనుమానాలు ఉండగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశాన్ని ఇప్పటివరకు తేల్చకపోవడం, ఒక కమిటీ వేయడం, దానికి ఒక టైం బాండ్ లేకపోవడం, పలానా టైంలోపు రిపోర్ట్ ఇవ్వాలని, దాంతోన ఈ జాబ్ క్యాలెండర్ పైన కూడా ఒక అనుమానాలు బలపడే విధంగా ఉన్నాయి. బహుశా ఈ లెక్క ప్రకారం కూడా నోటిఫికేషన్స్ రావు. ఎస్సీ వర్గీకరణ పైన తేల్చకుండా జాబ్ క్యాలెండర్ కనుక వేస్తే అన్యాయం జరుగుతుంది. ఒకటి సేమ్ ఈ వర్గీకరణ కనుక అమలైతే రోస్టర్ పాయింట్స్, రిజర్వేషన్ రోస్టర్ పాయింట్స్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. చేంజ్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ తేల్చకుండా జాబ్ నోటిఫికేషన్ చేసే అవకాశం లేదు. ఎస్సీ వర్గీకరణ పైన ఏఐసీసీ తేల్చే వరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే అవకాశం లేదు. అందుకే ఈ కమిటీ వేసినారు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో. ఆ కమిటీ ఎప్పుడు తెలుస్తుందో తెలియదు. జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ వస్తాయన్న గ్యారంటీ లేకుండా పోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.